माजिद एंड ब्रदर्स की जानिब से नेक्स्ट जेन ईवी मोटर्स ईवी शोरूम 18 साल से कम उम्र के बच्चों के लिए बेहतरीन खूबसूरत बैटरी की गाड़ियां, जहां 35,999 से शुरू बैटरी की गाड़ियां हैं मौजूद, जिसको लाइसेंस आरसी नंबर प्लेट की जरूरत नहीं। विकाराबाद रेलवे पुलिस ने बैंड रियासती खतरनाक लुटेरा थानेदार सिंह को गिरफ्तार करने में शानदार कामयाबी हासिल की। ये मुलजिम गुज़िश्ता पिछले कई सालों से साउथ सेंट्रल रेलवे के हुदूद में मुख्तलिफ ट्रेन में चोरी, डकैती और मुसाफरीन पर हमलों के कई सारे केसेस में मुलविस पाया गया, जिससे अवाम में खौफ और हरास फैल गया था। विकाराबाद रेलवे पुलिस ने कार्रवाई करते हुए मुलजिम को गिरफ्तार कर लिया और इसके कब्जे से सोने के जेवरात, नकदी रकम और मोबाइल फोन्स को बरामद कर लिया, जो कि मुख्तलिफ मुकदमात से वाबस्ता है। मुलजिम थानेदार सिंह, जो कि ज़िला अलीगढ़ यूपी का रिहायशी है, इसने तीसरी जमात तक तालीम हासिल की। साल 2004 में वो पुणे रेलवे स्टेशन पहुंचा, जहां पर वो मैगजीन और स्नैक्स फरोख्त करते हुए जेब तराशी किया करता था। बाद में इसी दौरान दिगर चोरों के साथ मिलकर विकाराबाद सिकंदराबाद से पुणे के दरमियान चलने वाली ट्रेनों में चोरियां करने लगा। साल 2009 में इसने राजस्थान की गुड्डी देवी नामी लड़की से शादी की और अब इसके 2 बच्चे हैं, जो कि फिलहाल तेलंगाना में मुकीम हैं। साल 2007 में बंजारा हिल्स पुलिस ने इसके खिलाफ मुकदमा दर्ज किया था, जिसमें ट्रेन चोरी के इल्ज़ाम में इसे गिरफ्तार भी किया गया था। साल 2012 में शोलापुर रेलवे पुलिस ने 11 महीने जेल की सजा इसे सुनाई थी। साल 2014 में भोलानाथ पालेकल और जावेद के साथ गैंग तश्कील दी, देसी पिस्तौल खरीदी और ट्रेनों में डकैतियों की वारदातें शुरू की। इसी तरह साल 2019 में विकाराबाद, रायचौर, जहीराबाद के इलाकों में चोरियां और लूटमार जारी रखी। इसी तरह साल 2019 और 2021 और ताहाल इसने कई सारी चोरी चकारी की वारदातें अंजाम दी। आइए जानते हैं मुकम्मल तफसीलात। पेश है नुमाइंदा रिपोर्टर शेख इब्राहिम की एशियन टीवी न्यूज़ चैनल की एक खास रिपोर्ट। About detection of several cases and ఒక అఫెండర్ ఇంటర్ స్టేట్ రాబరీ అఫెండర్ ని పట్టుకోవడం జరిగింది. ఇతని పేరు థానేదార్ సింగ్. ఇతను చేసేటటువంటి ఆఫెన్సెస్ దే ఆర్ వెరీ గ్రూసమ్ ఇన్ నేచర్. ప్రాపర్టీ కోసము ప్యాసింజర్స్ని బెదిరించడము అండ్ వాళ్ళు రెసిస్టెన్స్ చూపించినప్పుడు బ్లేడ్ తీసుకుని వాళ్ళని కట్ చేయడము, ఇంజరీ చేసిన తర్వాత వాళ్ళు బ్యాక్ ఆఫ్ అయిన తర్వాత ప్రాపర్టీ తీసుకుని ట్రైన్ నుంచి ఎస్కేప్ అవ్వడము, ఇలాంటివి సెవెరల్ ఆఫెన్సెస్ ఇతను చేయడం జరిగింది. అండ్ థానేదార్ సింగ్ అనేటటువంటి వ్యక్తి, ఇతను ఈజ్ ఎ వెరీ నోటోరియస్ ఇంటర్ స్టేట్ ఆపరేటింగ్ ప్రీవియస్ అఫెండర్ ఆల్సో. ఈయన జైలు నుంచి మార్చిలో బయటికి రావడం జరిగింది. తర్వాతనే చాలా ఆఫెన్సెస్ చేశాడు. అయితే మనకి ప్రస్తుతం 12 ఆఫెన్సెస్ ఐ బిలీవ్ నిర్ధారించడం జరిగింది. మన స్టేట్లో 12 అండ్ కర్ణాటక అండ్ అదర్ ప్లేసెస్లో కూడా ఇతను ఆఫెన్సెస్ చేయడం జరిగింది. సో మీకు ప్రెస్ నోట్, ఐ బిలీవ్ యూ గాట్ వన్ ప్రెస్ నోట్లో వీ హ్యావ్ గివెన్ సమ్ డీటెయిల్స్. అయితే 2004లో ఇతను 3rd స్టాండర్డ్ వరకు చదువుకొని తర్వాత 2004లో పూణే రైల్వే స్టేషన్లో స్నాక్స్, సిగరెట్ లాంటివి అమ్ముకుంటూ ప్యాసింజర్స్ని అబ్జర్వ్ చేసి అక్కడ పిక్ పాకెటర్స్తో ఫ్రెండ్షిప్ చేసుకుని వాళ్ళు ఏ టైంలో కొంచెం రిలాక్స్ ఉంటారు అదంతా తెలుసుకుని ఆఫెన్సెస్ చేయడము ఇదంతా స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత ఇతను వికారాబాద్లో కూడా చాలా రోజులు ఉండడం జరిగింది. అండ్ వికారాబాద్, సికింద్రాబాద్, పూణే ట్రైన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఎక్కువగా ఆఫెన్సెస్ చేశాడు. 2007లో బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ అండర్ క్రైమ్ నెంబర్ 640/2007 అండ్ 102 సెక్షన్ సిఆర్పిసి ఫర్ థెఫ్ట్ ఇన్ వికారాబాద్ ట్రైన్స్ దాంట్లో అరెస్ట్ అవ్వడం జరిగింది. 2012లో షోలాపూర్ రైల్వే స్టేషన్ వారు అరెస్ట్ చేశారు. 2014లో ఒక గ్యాంగ్ని తయారు చేసుకొని ఒక పిస్టల్ కూడా కొనుక్కొని రాబరీస్ చేయడం జరిగింది ఇతను ట్రైన్స్లో. ప్యాసింజర్స్ని అటాక్ చేయడం ఇతని ఎంవో మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో.
తర్వాత అప్ టు 2019 మల్టిపుల్ థెఫ్ట్స్ ఇన్ వికారాబాద్, రాయచూర్, జహీరాబాద్ ఏరియాస్. వికారాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ నుంచి ఇతను ఒకసారి ఎస్కేప్ కూడా అయ్యాడు. జీఆర్పీ వారు అరెస్ట్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఒక పర్సన్ దగ్గర నుంచి స్కూటర్ లాక్కుని కత్తి చూపించి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. He attacked one police person at Begumpet railway station also in 2019. తర్వాత డిసెంబర్ 2019లో ఇతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్నప్పుడు 39 ఆఫెన్సెస్ కన్ఫెస్ చేయడం జరిగింది, రాబరీస్, థెఫ్ట్స్ అండ్ అసాల్ట్స్. అండ్ అప్పుడు పోలీస్ వారు 16,94,000 క్యాష్ సీజ్ చేశారు అండ్ ఆల్సో 541 grams ఆఫ్ గోల్డ్. తర్వాత చెంచల్గూడ జైలుకి వెళ్ళాడు. 2021, 22, 23, 24, 25 మార్చ్ వరకు ఇతను జైల్లోనే ఎక్కువగా గడపడం జరిగింది. అండ్ ఆల్సో మధ్యలో బయటికి వచ్చినప్పుడు గాంజా స్మగ్లింగ్లో కూడా ఇతని మీద కేసు చేయడం జరిగింది. మహబూబ్ నగర్ పోలీస్ స్టేషన్ పీటీ వారెంట్ మీద తీసుకొచ్చారు. తర్వాత ఐ థింక్ హీ వాజ్ ఇన్ చెంచల్గూడ అండ్ దెన్ అగైన్ హీ వెంట్ టు రాయచూర్. లాస్ట్ రాయచూర్ జైలు నుంచి ఇతను బయటికి రావడం జరిగింది. అండ్ ఇప్పుడు లేటెస్ట్ కేసు, మెయిన్ కేసు ఏదైతే మన వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఆ క్రమంలో ఇతన్ని పట్టుకోవడం జరిగిందో అది వికారాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్కి సంబంధించింది. దీంట్లో ఔరంగాబాద్ గుంటూరు ఎక్స్ప్రెస్లో ఫోన్ అండ్ వాల్యుబుల్స్ ఒక విమెన్ ప్యాసింజర్ నుంచి లాక్కున్నప్పుడు వాళ్ళ హస్బెండ్ అబ్స్ట్రక్ట్ చేసినప్పుడు ఇతను అతన్ని బ్లేడ్తో కట్ చేయడం జరిగింది. అది పెద్ద ఇంజురీనే. అండ్ తర్వాత వారిని హాస్పిటల్కి పంపించి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. చంపుతానని బెదిరించి వాల్యుబుల్స్ తీసుకొని ఎస్కేప్ అయ్యాడు. సో ఈ ఆఫెండర్ని పట్టుకోవడం అంత ఈజీ కాదు, బికాజ్ హీఈస్ అ వెరీ వెరీ నోటోరియస్ ఆఫెండర్ అండ్ హీ ఆపరేట్స్, ఈజ్ ఆల్వేస్ హ్యావింగ్ సమ్ వెపన్ ఆర్ ది అదర్ ఆన్ హిమ్. మీరు చూసినట్లయితే డిస్ప్లేలో మనము ఆ నైఫ్ చూపించాం, అది ఎవరైనా జస్ట్ ఓపెన్ ఇట్ అండ్ షో, జస్ట్ క్లోజ్ ఇట్ అండ్ సో హీ యూజెస్ దట్. ఫస్ట్ బ్లేడ్తో కట్ చేస్తే విక్టిమ్స్ ఆగలేదు, ఇంకా రెసిస్ట్ చేస్తున్నారంటే ఈ కత్తి చూపిస్తాడు. కత్తి చూపించగానే వాళ్ళు భయపడతారు, బికాజ్ ఇట్స్ వెరీ షార్ప్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కిల్ అ పర్సన్ విత్ దాట్. దెన్ దే కంప్లీట్లీ బ్యాక్ ఆఫ్. దట్ ఈస్ వన్ హీ విల్ ఎస్కేప్. వీడు ఒక పెద్ద థ్రెట్గా మారి హీ వాజ్ అ ఛాలెంజ్ టు జీఆర్పీ, ఆర్పిఎఫ్ ఆల్సో. సో మేము ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేసి ఇతన్ని పట్టుకోవడానికి నిఘా పెట్టి ప్రాపర్గా వర్కౌట్ చేసి పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఆర్పిఎఫ్ వారు చాలా హెల్ప్ చేశారు. కంబైన్డ్ ఎఫర్ట్ అని చెప్పచ్చు. జీఆర్పీ అండ్ ఆర్పిఎఫ్ ఇద్దరు కలిసి కూడా ఇతన్ని బాగా ట్రాక్ చేసి పట్టుకోవడం జరిగింది. అండ్ ఆల్సో ఇప్పుడు మన రికవరీకి వచ్చినట్లయితే మీకు అక్కడ డిస్ప్లేలో చూపించినట్లు వీ హ్యావ్ సీజ్డ్ ఫోన్స్, స్టోలెన్ ఫోన్స్ అండ్ వెపన్స్ అండ్ ఆల్సో గోల్డ్ ఇతను ఎక్కడైతే దొంగతనం చేసిన తర్వాత మళ్ళీ దాన్ని మార్చుకోవడానికి వెళ్ళినప్పుడు దే మెల్ట్ ఇట్ అండ్ దే గివ్ ఇట్, అది కూడా రికవరీ చేయడం జరిగింది. ఇంకా చాలా ఆఫెన్సెస్ ఉన్నాయి. ఇతను బ్యాక్గ్రౌండ్ వచ్చేసి తను యూపీ వాడు, బట్ ఇక్కడ సెటిల్ అయ్యారు. ఇతనితో పాటు ఇంకా ఈ ఆఫెన్సెస్లో పాల్పంచుకొని ఇతనికి లాజిస్టికల్ సపోర్టు, తర్వాత ఈ అసెట్స్, ఐ మీన్ ఈ స్టోలెన్ ప్రాపర్టీని ఏ విధంగా మార్చి మళ్ళా ఇతనికి మనీ రూపంలో ఇవ్వడము, ఇదంతా కూడా చేయడానికి సహకరించిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. వాళ్ళను కూడా మనం కేసులో బుక్ చేయడం జరిగింది. అయితే మెయిన్గా ఇతను గోల్డ్ని కన్వర్ట్ చేసుకొని డబ్బులు తీసుకుని ఆ డబ్బులతో క్రికెట్ బెట్టింగ్ చేస్తాడు. క్రికెట్ బెట్టింగ్ చేయడానికి ఇతనికి పంకజ్ అనేటటువంటి ఒక బుకీ, వీడు చైల్డ్హుడ్ ఫ్రెండ్, రెసిడెంట్ ఆఫ్ యూపీ, వీడు హెల్ప్ చేస్తాడు. ఈ క్రికెట్ బెట్టింగ్లో ఇతను లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ టు గివ్ ఎన్ ఐడియా, పాస్ట్ 3 monthsలో ఒక 20 లక్షలు క్రికెట్లో పెట్టాడు. సో ఇట్లా పబ్లిక్ నుంచి దోచుకున్న సొమ్మునంతా వీడు క్రికెట్ బెట్టింగ్లో పోగొట్టుకుంటున్నాడు. అండ్ నందు అని ఇతని ఫ్రెండ్ వికారాబాద్లో, అతను ప్రీవియస్ ఆఫెండర్. అండ్ వాళ్ళు అక్కడ వికారాబాద్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అవి కలిసి కూడా ఆఫెన్సెస్ చేశారు. అతని కూడా we will be taking all of these people into custody and we'll be remanding them. అండ్ కమల్ సింగ్ ఇతని బ్రదర్, అతను హైదరాబాద్లోనే ఒక స్వీట్ షాప్లో లేబర్గా పనిచేస్తాడు. అతను కూడా
ఇతనికి హెల్ప్ చేస్తుంటాడు. అండ్ బాబీ అని చెప్పి ఇతని బ్రదర్ యొక్క బావమరిది అవుతాడు. ఇతను రెసిడెంట్ ఆఫ్ యూపీలో కూడా వీళ్ళు బంగారం తీసుకెళ్ళి లోన్ తీసుకోవడం జరిగింది ఎస్బీఐ లాంటి పెద్ద బ్యాంక్స్ దగ్గర నుంచి. సో ఈ విధంగా వీళ్ళు వాళ్ళ యాక్టివిటీస్ కొనసాగిస్తూ అనేక ఆఫెన్సెస్లో పాల్గొనడం జరిగింది. అండ్ చాలామంది ప్యాసింజర్స్ని భయభ్రాంతులకు గురి చేసి ఒక అన్సేఫ్ ఎన్వైరన్మెంట్ని వాళ్ళు క్రియేట్ చేశారు. We are very happy today that our team has successfully caught this fellow, and we will make sure that he is in jail maximum amount of time, because with proper scientific investigation and evidence collection and trial also, because itanu bayatiki vachinapudalla without break non-stop offenses chestune undadam valana we perceive him as a threat to peace and harmony in the society. సో మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ప్రెస్ నోట్లో ఉంది. ఇంకెనీ క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ ప్లీజ్ ఆస్క్. తీసుకున్నాడు. వాళ్ళ వైఫ్ కూడా ఇతనికి బాగా సహకరించి డబ్బులు తీసుకునిరా అక్కడ సేవ్ చేద్దాం అంటే అక్కడ ఇక్కడ పెడదాము అది ఇది అని చెప్పి ఇట్లా ఎంకరేజ్ చేస్తుంది అనేది తెలిసి వస్తుంది. ఆమె కూడా ప్రీవియస్లీ షీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ గాంజా స్మగ్లింగ్ కేస్. వీళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. దే ఆర్ స్టడీయింగ్ ఇన్ వన్ తెలంగాణ స్టేట్ హోమ్. So we can't give more details about it. Yes. No, కన్విక్షన్ అవ్వింది. కన్విక్షన్ అయ్యే కదా జైల్లో ఉన్నాడు. కన్విక్షన్ సర్వ్ చేస్తూనే తను జైల్లో ఉన్నాడు. బట్ కేసు పీడీ యాక్ట్ ఉంది. తర్వాత మనకి గ్యాంగ్ కేసెస్ కూడా ఉన్నాయి. గ్యాంగ్ కేస్ ప్రొవిజన్స్ ఏంటి అంటే మనకి గ్యాంగ్ ఫామ్ చేసి థెఫ్ట్స్, రాబరీస్, డెకాయిటీస్ ఇలాంటివి చేసి ఒక 1 or 2 కేసెస్లో బుక్ అయిన వాళ్ళని మనము ఏం చేయకుండా వాళ్ళు బయటకు వచ్చి మళ్ళీ ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా మనం బుక్ చేయడానికి వీలుంటుంది. ఆ కేసెస్ పెట్టి కంప్లీట్ తనలో పరివర్తన అనేది వచ్చింది అని తెలిసిన తర్వాత దట్ ఈస్ అగైన్ ఇట్ కమ్స్ విత్ ది క్రిమినల్ జస్టిస్ సిస్టమ్. బట్ ఇతనైతే మ్యాక్సిమం టైం మనం జైల్లో సర్వ్ చేయడానికి మన ఇన్వెస్టిగేషన్ అంతా ప్రాపర్గా బిల్డ్ చేసి ప్రయత్నిస్తున్నాం. ఎస్. No, what he does is itla దొంగతనాలు అయితే it is in his DNA, is doing it continuously, and what he is doing is with that money he is putting it in bettings and all. No, ఇన్ఫర్మేషన్ బేసిస్లోనే అతని మూమెంట్స్ ఇన్ఫర్మేషన్ బేసిస్లోనే ఎక్కడ మూమెంట్ అంత ఈజీ కాదు అది. సో వీ హ్యావ్ వర్క్డ్ అవుట్ అ లాట్. అందుకే స్పెషల్ టీమ్ ఫామ్ చేస్తే కానీ ఇతను దొరకలేదు. బికాస్ వీ హ్యావ్ బీన్ ట్రయింగ్. ఆర్పిఎఫ్ వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. సి ఇట్స్ అ బిగ్ ఓషన్ బేసిక్లీ. ఇప్పుడు నో, అది మీకు విల్ హ్యావ్ ఇట్ ఇన్ ది సిటీ ఫైల్. ఇక్కడ వాళ్ళకి డీటెయిల్స్ భరత్ నగర్ రైల్వే స్టేషన్ దగ్గర పట్టుకోవడం జరిగింది అపాన్ ఇన్ఫర్మేషన్. నందు వికారాబాద్, సందీప్ ఆగ్రా. కమల్ సింగ్ బ్రదర్. ఎస్. వీళ్ళు ఏంటంటే వీళ్ళందరూ ముందుగానే ఇట్లా ప్లాన్ చేసుకొని నువ్వు దొంగతనం చేయి, తర్వాత నువ్వు మళ్ళీ దాంట్లో వచ్చిన దాన్ని మనం ఇట్లా చేద్దాం అట్లా చేద్దాము, ఇట్లా ఇన్వెస్ట్మెంట్ వాట్ ఎవర్ అంటే ఈ బెట్టింగ్ పోంగా మిగిలిన డబ్బులు ఏదైనా ఉంటే దెన్ దీస్ ఫెలోస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ రిసీవింగ్ ద స్టోలెన్ ప్రాపర్టీ, కన్వర్టింగ్ ఇట్ and committing further crimes. Gold receiver సికింద్రాబాద్ లో ఉన్నారు. మేడం ఇదంతా బిస్కెట్ లాగా తయారు చేసి మేడం అంటే చైన్స్ అన్ని లాగిన తర్వాత అవును, వీళ్ళు గోల్డ్ షాప్లో పానింగ్ చేస్తారండి. ఇచ్చినప్పుడు వాళ్ళు కన్వర్ట్ చేసేస్తారు. బై ద టైమ్ వీ గో ఇట్ వోంట్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద జ్యువెలరీ. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్. ఇట్లా దొంగతనం చేసినప్పుడు నాట్ దొంగతనం, ఇట్లా ఎక్స్ట్రాషన్ అది చేసినప్పుడు ఇఫ్ దే అబ్జెక్ట్ టక్కని ఇట్లా తీసి కట్ చేసేస్తాడు. వాళ్ళు ఇంకా బ్యాక్ ఆఫ్ అయిపోతారు. ఇచ్చు ఆ వోంట్ కూడా చాలా డీప్ ఉంటుంది. ఇట్స్ అబౌట్ 1 inch ఉంది అది. మోర్ దెన్ 1 inch ఇన్సిషన్. ఇది ఇదేదో వస్తా ఉంది.
కెన్ యూ సీ దిస్ మొత్తం హ్యాండ్ ఈ లెఫ్ట్ టు రైట్ మొత్తం దిగిపోయింది అనమాట. సో దే ఆర్ వెరీ పర్టర్బ్డ్, ది ఒఫెండర్స్, సారీ ది విక్టిమ్స్, దే వెరీ పర్టర్బ్డ్ అండ్ వాళ్ళకి వీడి దగ్గర ఇంకేముందో ఇంకేం అటాక్ చేస్తాడని కొంచెం వెనక్కి తగ్గుతారు పట్టుకోకుండా, అప్పుడు వీడు ఎస్కేప్ అవుతాడు. पिछले लास्ट 2-3 मंथ से इसने काफ़ी कुछ बड़े अपराध किए यहाँ पर, और इसका सबसे बड़ा जो मोडस ऑपरेंडी रहा वो पैसेंजर्स को मतलब ब्रूचुअली वो एकदम हर्ट कर रहा था, काफ़ी ज़्यादा गंभीर तरीके से उनको चोट पहुँचाता था। और इसके चलते अभी जो बीच में रेलवे पैसेंजर्स में इतना थ्रेटन हो गया था, स्पेशली इन विकाराबाद सेक्शन, कि पैसेंजर्स इसके मतलब एक्ट से डरने लगे थे। रात में ट्रैवल करने में बहुत कुछ 2-3 बार इसने ब्रीचुअली मतलब बहुत गंभीर तरीके से कट किया। इसके पास बहुत ही शार्प हथियार जैसे ये ब्लेड, सर्जिकल ब्लेड्स, चाकू जो आपके सामने है, मैम ने बताया अभी सारा चीज़। और हम लोगों को एक बहुत चैलेंज था, क्योंकि ये जब अपना इस तरह का मोडस ऑपरेंडी अपना लिया था कि जहाँ भी ये पहले रैकी करता था और पूरी तरह सर्च कर लेता था कि कहाँ पर हमारे पुलिस पर्सनल कम है या एक कम मिनिमम डिप्लॉयमेंट है, ऐसी जगहों को ये मैक्सिमम टारगेट किया है इसने। लेट नाइट में जब पैसेंजर्स अपने सोने के अवस्था में रहते हैं, ज़्यादातर वो लोग गंभीर सोने की अवस्था में, वो जब अपने उनके मूल्यवान सामान होते हैं, उनकी वस्तुएं होती हैं, उनको ये टारगेट करता था। और उनको जब टारगेट करते समय जब वो अपोज करते थे, उसको रोकते थे, तो ये ज़्यादा से ज़्यादा कोशिश किया इसने, अपने पास हमेशा वेपन लेके चला है और हमेशा ये पैसेंजर्स को गंभीर चोट पहुंचाया, जिससे पैसेंजर्स बहुत ज़्यादा हताश भी हुए और इसके चलते काफ़ी उनको गंभीर चोटें भी आई। ये ज़्यादातर इसका मोडस ऑपरेंडी रनिंग ट्रेन से इस तरह के जख्मी कर पैसेंजर से छीन लेना और कूद जाना, जैसे मैम ने क्लियर किया। अभी इसमें हमारे मैम के सुपरविज़न में, मैम के गाइडलाइन से हम लोगों ने इसमें बहुत कुछ आगे इस पर काम किया गया, बारीकी से मैम के सुपरविज़न में हमने काम किया है। और आज जाकर के ये मतलब 19 को हमने थानेदार को इस तरह से उसको रंगे हाथ हमने पकड़ा। ये हमारे पूरे मैम के ही मतलब सुपरविज़न में ये सब हो पाया। मैम ने इसमें सबसे बड़ा क्रूशल हर तरीके से हमको टाइम टू टाइम, पॉइंट टू पॉइंट गाइड किया है मैम ने, और इनके गाइडेंस से ही ये चीज़ सफल हो पाई। थैंक यू। 18 साल से कम उम्र के लड़के और लड़कियों के लिए अजीम पेशकश। हैदराबाद दक्कन में एक नुमाया नाम माजिद एंड ब्रदर्स की जानिब से नेक्स्ट जेन ईवी मोटर्स ईवी शोरूम, जो बहादुरपुरा चौराहा, किशनबाग रोड, हैदराबाद में मौजूद है, जहां पर आपकी ख्वाहिश के मुताबिक 18 साल से कम उम्र के बच्चों के लिए बेहतरीन और खूबसूरत बैटरी की गाड़ियां मौजूद, जिसको लाइसेंस, आरसी, नंबर प्लेट की जरूरत नहीं है। इस गाड़ी को कम उम्र लड़के लड़कियां स्कूल और कॉलेज के लिए इस्तेमाल कर सकते हैं। इनके अलावा औरतें और सीनियर सिटीजन भी इस्तेमाल कर सकते हैं, जिसमें 10 ता 12 मॉडल्स दस्तयाब है, जिसकी कीमत सिर्फ 35,999 से शुरू होकर 86,999 पर खत्म होती है, जिसमें मोटर और कंट्रोलर की वारंटी 2 साल है, बैटरी चार्जर की वारंटी 1 साल है। ये तमाम मॉडल्स नेक्स्ट जेन मोटर्स बहादुरपुरा पर मौजूद है। मजीद तफसीलात के लिए 9246109197 या फिर 9246209197 पर रब्त करें।